హాయ్ అండి, నేను ఫ్లెక్సిబుల్ మొబైల్ హోల్డర్ ట్రైపాడ్ కొన్నాను. దాని యొక్క అన్బాక్సింగ్ చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేకే విక్టరీస్ మోటో అడ్వెంచర్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మెయిన్ ఈరోజు డిస్కషన్ ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 3 వీక్స్ అవుతుంది. బట్ ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్గా అందరూ నాకు చాలా హెల్ప్ఫుల్గా, చాలా సపోర్ట్గా ఉన్నారు. దీంతో ఏంటంటే, యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఇచ్చేసి ఇన్ని రోజులు అప్డేట్ చేసిన వీడియోస్ ఏమైందంటే, జస్ట్ చేతిలోనే హోల్డ్ చేసుకొని మొబైల్ పిక్చర్స్ అనేది అండ్ వీడియోస్ అనేది క్యాప్చర్ చేస్తున్నాను. బట్ దానివల్ల ఏంటంటే స్టెబిలైజేషన్ కరెక్ట్గా లేకుండా పోయింది. అందరికీ ఆ వీడియోస్ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్పారు కామెంట్స్లో. దానివల్ల ఏం చేశానంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది సజెషన్ చేశారు, ఫ్లిప్కార్ట్లో ట్రైపాడ్స్ ఉన్నాయా ఒకసారి చూడు, దాన్ని తీసుకో, స్టెబిలైజేషన్ బాగుంటుంది, బట్ లో బడ్జెట్ ఉంటుంది అన్నారు. అండ్ కొంతమంది అయితే గింబల్స్ కూడా చెప్పారు. గింబల్స్ కొనేంత బడ్జెట్ అయితే నా ప్రస్తుతానికి లేదు. కాబట్టి నేను ప్రస్తుతానికి ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను, ఫ్లెక్సిబుల్ అనమాట. అది చూసి ఆర్డర్ చేసి 3 డేస్ అయింది. బట్ ఈరోజు నాకు అది రిసీవ్ అయింది అనమాట. దాన్ని పార్సల్ కవర్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇలా వచ్చింది. బట్ ఈరోజు నేను అన్బాక్స్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. సింపుల్గా ప్యాక్ చేసి ఇచ్చేసారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. దీని యొక్క బిల్ టాప్ కవర్లో సెట్ చేసి సింపుల్గా పంపించేసారు అనమాట. 549 రూపీస్ అనమాట ఇది. సింపుల్, దీనికి డ్యామేజ్ కాకుండా కవర్ చుట్టి ఇచ్చేసారు. బట్ ఇదే ట్రైపాడ్ అది. నేను చెప్పాలంటే దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ మేక్ ఇన్ ఇండియా అండి, ఫ్లిప్కార్ట్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ మొబైల్ ట్రైపాడ్ అని ఇచ్చారు. స్మార్ట్ మొబైల్ ట్రైపాడ్ అంటే ఇక్కడ లెటర్స్ చెడిపోయింది అనమాట, అంటే చిరిగిపోయింది. దానివల్ల నేను కరెక్ట్గా అది ఏదో చదవలేకపోయాను. బట్ మొబైల్స్ బాగానే ఉందండి. చూద్దాం ఎలా ఇచ్చారు దీన్ని, ఇంకా ఏమేమి ఇచ్చారో చూద్దాం, చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్గా చూసారంటే అండ్ ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ అండి. దీంతోపాటు ఒక అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు, బాగుంది. ఫస్ట్ మొబైల్ హోల్డర్ చూసారంటే, ఎవరు కానీ మీరు ప్రతి ఒక్కరు అండ్ మీరు ట్రైపాడ్స్ ఫ్లెక్సిబుల్ కావచ్చు అండ్ గొరెల్లా ట్రైపాడ్స్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరు ఎవరు కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు తీసినప్పుడు మీకు మొబైల్ యొక్క హోల్డరు టూ సైడ్ ఇలా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే ఇలా ఉన్నాయంటే మనం ఎలా కావాలంటే అలా మనం దానికి సెట్ చేసుకోవడానికి వీలు అవుతుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోండి. బట్ క్వాలిటీ కూడా బాగుందండి. 549 రూపీస్కి క్వాలిటీ కూడా బాగా ఇచ్చారు అండ్ చాలా టైట్గా ఉందన్నమాట. అండ్ దీని లోపల కూడా కుషన్ ఇచ్చారనమాట, మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా కుషన్ ఇచ్చారు. బెటర్, బాగుంది. దీంతో చూసారంటే ఇదండి ట్రైపాడ్. ఇది వచ్చేసి 12 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ అండి. అండ్ దీనికి వచ్చేసారంటే టాప్ ఈ మోల్డింగ్ చూసారంటే అండ్ 360 డిగ్రీస్ ఇది రొటేట్ అవుతుంది. బట్ ఒక సర్టన్ యాంగిల్లో మనం సెట్ చేసుకోవాలన్నా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. బట్ చూడండి, ఇక్కడ ఒక కట్ చేశారనమాట. దీన్ని జస్ట్ ఇలా యాంగిల్లో ఇలా చేసుకోవడానికి, అంటే మొబైల్ని ఇలా సెట్ చేసి ఇలా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ దీని యొక్క ఈ రొటేషన్ నీట్గా ఉండాలంటే, అంటే కరెక్ట్గా ఉండాలంటే ఇది లాక్ అండి, దాని యొక్క లాక్. బట్ ఇలా సపోజ్ చూడండి,
మనకి ఎలా కావాలన్నా అలా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా సెట్ చేశాను, ఈ లాక్ని టైట్ చేసామంటే చూడండి స్టెబిలైజేషన్ వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. బట్ చూడండి అండ్ స్ట్రైట్ చేసాము, స్ట్రైట్గాను కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇదనే దీని లాక్. అండ్ చూసారంటే దీని యొక్క 3 legs అండి, 3 legs అంటే దీన్ని మనం సపోజ్ ఇలా ఒక స్టాండ్ లాగా సెట్ చేసుకోవచ్చు. బట్ అదే కాకుండా ఏంటంటే ఇది ఇచ్చేసి హోల్డబుల్ అని చెప్పాను కదా, దీన్ని ఎలా అన్నా అంటే ఫ్లెక్సిబుల్గా మనం ఎలా కావాలంటే అలా చూసారా, అండ్ ఎలా కావాలన్నా దీన్ని మనం బెండ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలన్నా అలా బెండ్ చేసుకోవచ్చు. చూసారా, మళ్ళా స్ట్రైట్గా వచ్చేసింది. దీన్ని మనకి గ్రిప్గా మంచి గ్రిప్గా ఉండాలన్నా కూడా అండ్ దీనికి మొబైల్ సెట్ చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కరెక్ట్గా పెట్టుకుందాం. సపోజ్ చూసారా, ఈ విధంగా మొబైల్ హోల్డర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏ విధంగా కావాలన్నా అలా, సపోజ్ ఇలా సపోజ్ ఇలానూ సెట్ చేసుకోవచ్చు. అంటే వర్టికల్గా మన మొబైల్ని పెట్టుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ శాంపుల్స్ మీకు చూపిస్తాను. మొబైల్ చేసుకున్నాను కదండి, మొబైల్ హోల్డర్లో ఈ విధంగా మీకు మనం లాగిన్ చేసుకోవాలన్నా కరెక్ట్గా ఉంటుంది. ఇలానూ సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా అంటే వర్టికల్గా 2 హోల్స్ ఉన్నాయి కదా, దీన్ని వర్టికల్ హోల్స్లో ఫిక్స్ చేస్తున్నాను నేను. సారీ, రివర్స్ తిప్పాను. ఇప్పుడు చూడండి ఇలా అండ్ వర్టికల్ హోల్డర్ అన్నమాట, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం అదే విధంగా కాకుండా ఇలా వర్టికల్ అండ్ ఇలా కూడా మనం దీన్ని ఇలా లాగిన్ చేయాలంటే మనం ఇలా సెట్ చేసుకోవడానికి కూడా ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. బాగుంది, బట్ స్టెబిలైజేషన్ కూడా బాగుంది. అండ్ దీంతో కూడా నేను ఒకసారి నా మొబైల్ని దీన్ని ఫిక్స్ చేసి దీంతో కూడా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూడండి దాన్ని కూడా. బట్ అదేవిధంగా నా ఛానల్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను. ఇంకా మంచి కంటెంట్ అంటే ఇంతవరకు నేను శాంపుల్ వీడియోస్ మీకు ఇచ్చాను. ఇంక వీటి నుంచి నేను మొబైల్ అంటే మోటో అడ్వెంచర్ అండ్ మోటో అడ్వెంచర్ ట్రక్కర్గా వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే
కొంత దూరం వెళ్ళేసి అక్కడ ట్రెక్కింగ్ చేయాలన్న అలా ఉన్నాయన్నమాట. బట్ నేను ఫస్ట్ టైం నేను అండ్ నా బైక్తో పాటు వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా మౌంటైన్స్ క్లైంబ్ చేయడము అండ్ హిస్టారిక్ ప్లేసెస్ చూపించడము ఇలాంటి చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.